కృష్ణవంశీస్ నక్షత్రం ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి, పాత్రికేయులకి, అభిమానులకి, సినీ ప్రేక్షకులకి, TV9, NTV, వనితా టీవీ మీ ఉదయభాను నమస్కరిస్తోంది అండ్ వెల్కమ్ చెప్తోంది. మీరందరూ రెడీయా? పాటల పండుగ మొదలెడదామా? నక్షత్రం పాటల పండుగ. ఓకే, విన్ 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 క్రియేషన్స్ అండ్ బుట్టబొమ్మ క్రియేషన్స్, ఈ రెండు క్రియేషన్స్ కలిసి ఒక బ్యూటిఫుల్ మూవీని మనకు అందిస్తున్నారండి. ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు గారు అండ్ వేణుగోపాల్ గారు, సజ్జు గారు ఒక అద్భుతమైన చిత్రాన్ని, పోలీస్ అంటే ఏంటో మన గుండెల్లో, పోలీస్ అంటే కొందరికి భయం, కొందరికి రెస్పెక్ట్ అండి. బట్ ఈ సినిమా తర్వాత నాకు తెలిసి సినిమా చూసిన వాళ్ళలో అట్లీస్ట్ ఒక 50% పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతారండి. అలాంటి ఒక ఇన్స్పిరేషనల్, ఒక బ్యూటిఫుల్ మూవీని మీకు అందిస్తున్నారు. అండ్ ఈ సినిమాలో ఒక్కరు కాదు, ఇద్దరు కదండి, ముగ్గురు సంగీత సారథ్యం వహించినటువంటి నక్షత్రాలు ఉన్నారు. ముగ్గురు సంగీతాన్ని అందించారు. ఒకరు భీమ్స్ గారు, మరొకరు భరత్ మధుసూదనన్ గారు అండ్ హరి గౌర గారు. అంటే జనరల్గా ఏ సినిమాకైనండి ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. బట్ ఈ సినిమాకి ముగ్గురు. అంటే ఎంత కేర్ తీసుకున్నారు, మ్యూజిక్ ఎలా ఉండబోతుందో నేను మాటల్లో చెప్పాల్సిన పని లేదనుకుంటా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలాగో అదిరిపోతుంది, బికాజ్ ఇట్స్ కృష్ణవంశీ సర్స్ మూవీ కాబట్టి. సో 3 నక్షత్రాలు సంగీత సారథ్యం వహించాయి. ఇక ఈ నక్షత్రాన్ని సృష్టించింది ఎవరు? గులాబీతో దర్శకుడిగా తెరంగేట్రం చేసి 20 సంవత్సరాల్లో 20 సినిమాలు మనకు అందించి, దిస్ ఇస్ ద 20th ఫిల్మ్ ఆఫ్ కృష్ణవంశీ సార్ అండి. 20 సినిమాలు మనకు అందించి మనల్ని అందరినీ ప్రౌడ్ ఆడియన్సెస్ని చేసినటువంటి కృష్ణవంశీ గారు ఈ నక్షత్రాన్ని సృష్టించారండి. సో కృష్ణవంశీ గారి 20th ఫిల్మ్ ఇది నక్షత్రం. ఒక్కసారి మనసున్న ప్రతి ఒక్కరు, ఆయన సినిమాలు ఎంజాయ్ చేసి ఇన్స్పైర్ అయిన ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొరికితే వారికి ఆల్ ది బెస్ట్ చెప్తామండి. మరి ఈ నక్షత్రం సినిమాలో బోల్డ్ అని నక్షత్రాలు ఉన్నాయి. ఎవరి గురించి మొదలు చెప్పండి. నాకు కూడా అర్థం కావట్లేదు ఎవరి గురించి మొదలు పెట్టాలో. సరే, ఫస్ట్ హీరోతో స్టార్ట్ చేద్దాం. ఎస్, వెరీ ఎనర్జెటిక్. ప్రస్థానంతో తన ప్రయాణం మొదలైందండి. ప్రస్థానంతో ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి వర్సటైల్ అండ్ ఎనర్జెటిక్, బ్యూటిఫుల్, సెన్సిబుల్ మూవీస్ ఎన్నో చేశారు. ఒకవైపు తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా దడదడలాడిస్తున్నటువంటి సందీప్ కిషన్. వారొక నక్షత్రం, మరొక నక్షత్రం. ఒక ఇమాజినేషన్ అండి, ఒక ఊహల్లోకి వెళ్ళండి మీరు. అటువైపు మెగాస్టార్, ఇటువైపు పవర్ స్టార్. ఇద్దరిని కలిపి ఒక బొమ్మ బయటికి వస్తే ఎవరండి? మన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ గారి గురించి ఎవరిని అడిగినా ఒక్కటి ఖచ్చితంగా చెప్తారండి, మంచివాడు, 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 మంచివాడు. మరి ఆ మంచి కుర్రాడికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. అండ్ ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారండి, రెజీనా కెసాండ్రా అండ్ ప్రజ్ఞా జైస్వాల్. మిగతా సినిమాల్లో ఎలా ఉన్నారో తెలియదు కానీ ఈ సినిమాల్లో మాత్రం కృష్ణవంశీ గారి హీరోయిన్స్ అండి. పెళ్లి కాని కుర్రాళ్ళందరూ అండి జనరల్గా వాళ్ళ మనసులో మాట ఏమంటారు, ఎలాంటి పెళ్లి కూతురు కావాలి నాయన అని అడిగితే కృష్ణవంశీ గారి సినిమాలో మురారిలో మన సొనాలి బింద్రే ఉండేది, చందమామలో కాజల్ ఉండేది అలా, లేదా గోవిందన్ అందరి వాడేలో కాజల్ ఉంది అలా, లేదా గులాబీలో వాట్ నాట్ అండి. సో అలా బ్యూటిఫుల్గా మనల్ని అందరినీ మెస్మరైజ్ చేయడానికి ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇక్కడికి కూడా రాబోతున్నారు, మీతో మాట్లాడబోతున్నారు. ఎనీవేస్, ఈవెంట్ అందంగా అద్భుతంగా మార్చాలి అంటే ముందుగా మనం స్టార్ట్ చేయాలి. ఒక పర్ఫార్మెన్స్తో స్టార్ట్ చేద్దాం. పర్ఫార్మెన్స్లోనే ఆ భగవంతుని కూడా ప్రార్థిస్తూ స్టార్ట్ చేద్దాం. ఓకే, అసలు ఈ గోలకి అడ్డే లేదు, ఈ హంగామా ఇలాగే కంటిన్యూ చేద్దాం. వస్తారు, ఇంకొంచెం సేపు వెయిట్ చేయండి. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళిపోదాం అండి. బట్ బిఫోర్ దాట్, ఈవెంట్ స్పాన్సర్డ్ బై కళామందిర్, ఆర్కే మీడియా, షాలిమార్ సినిమాస్ and online ticket sponsored by uticket.com. Yes. And event executed and conceptualized by Dream Makers. ఇప్పటి వరకు 400 above ఈవెంట్స్ చేశారండి. అండ్ ఇండియా మొత్తం ఈవెంట్స్ చేశారు, అన్ని రకాల ఈవెంట్స్ చేశారు. ప్రతి ఈవెంట్ సూపర్ సక్సెస్ చేశారు. సో డ్రీమ్ మేకర్స్ కూడా ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ పర్ఫార్మెన్స్లోకి వెళ్దామండి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ సంస్కృతి, ఒక బుల్లి బుడత రాబోతోంది ఒక బ్యూటిఫుల్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేయడానికి.
తనకి ఆల్ ది బెస్ట్ చెప్దామండి మీ చప్పట్ల ద్వారా. ఒకసారి గట్టిగా చప్పట్లతో మన సంస్కృతికి వెల్కమ్ చెప్దామా? సంస్కృతి. మనసున కలకద రాగలేశమైనా హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన నమక చమకముల నాదాన యమక తమకముల యోగాన ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు మరి ఈ సినిమాలో. మరి ఎటువంటి పాటలు ఉన్నాయో వినాలని ఉందా లేదా? ఉందా? సో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసేద్దామా? సో మరి ఇంకెందుకు కావాల్సిన ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయాలంటే మన విన్ విన్ క్రియేషన్స్కి అలాగే బుట్ట బొమ్మకి ఆప్తులైనటువంటి నలుగురిని నేను ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నామండి. సో వాళ్ళు వచ్చేస్తే వాళ్ళతో మన ఆడియో లాంచ్ చేసేద్దాం. ఫస్ట్ సాంగ్ డిస్ట్రిబ్యూటర్స్ అండి, సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రి డిస్ట్రిబ్యూటర్, కృష్ణారెడ్డి గారు నెల్లూరు డిస్ట్రిబ్యూటర్, అండ్ ప్రకాష్ భరద్వాజ్ గారు బాలకామేశ్వర్ గారు ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండి. వీరితో పాటు తులసమ్మ మీరు కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో వీళ్ళందరికీ బుకేస్ని ఇవ్వాల్సిందిగా ప్రొడ్యూసర్ వేణు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఫస్ట్ సాంగ్ లాంచ్. ఎలా ఉందండి మీ రెస్పాన్స్? ఒకసారి మీ చప్పట్ల రూపంలో చెప్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ లాట్. చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా యాక్ట్ చేస్తున్నారు వారు? బాలనటి టైం నుంచి ఇప్పటి వరకు ఎన్ని బ్యూటిఫుల్ మూవీస్ చేశారు. ఒకసారి కమ్ హియర్. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి చలో 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 చాలా బ్యూటిఫుల్ సినిమాస్ చేస్తున్నారమ్మా. అండ్ కృష్ణవంశీ గారితో నక్షత్రంలో నటించడం ఎలా ఉంది? వారి డైరెక్షన్లో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? కృష్ణవంశీ ఆకాశం, మనందరం నక్షత్రాలు అంతే.
సింపుల్. ఆకాశం గురించి ఏం మాటలు చెప్పి ఇలా చెప్పగలం. లేకపోతే నక్షత్రాలు ఉండవుగా. అయితే ఒకటి చెప్పండి, ఇలా తప్పించుకున్నారు కదా, ఇంకొకటి అడుగుదాం. మరి తప్పించుకోలేదు. ఇంతప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నారు కదా మీరు, ఇంతప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నారు కదా. మన సినిమా టైటిల్ నక్షత్రం కాబట్టి చెప్పండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చుక్కలు చూపించిన సందర్భం కానీ, మీరు చుక్కలు చూసిన నక్షత్రాలు చూసినటువంటి సందర్భం కానీ ఒకటి చెప్పండి మాత్రం. వెరీ ఫన్నీ వన్. నేను ఎవరికి చుక్కలు చూపించను. చూపించలేదా? మీకెవరైనా నేను చూడను. అంతేనా? సూపర్ కదా. తప్పించుకున్నారే. అమ్మ చూపించిన ఒకే ఒక ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మడుగు పట్టుకున్నాను. అంతేనా? అండ్ ఐ గెస్ చూపించడం చూడడం రెండు తప్పే. ఎప్పుడు జరగలేదా? లైఫ్ అనగా చాలా జరుగుతాయి కదా. డైరెక్టర్స్ మట్టికే చూపించాలి, మనందరం చూడాలి. అంతేనా? యా. మీ ఉద్దేశంలో ఈ సినిమాలో నక్షత్రం అన్న పదం ఎవరికి యాప్ట్ గా సెట్ అవుతుంది? ఈచ్ అండ్ ఎవ్రీ హీరో ఇస్ నక్షత్రం అండి. సినిమాలో ఉన్న వాళ్ళందరికన్నా చూసే ప్రతి ఆడియన్ నక్షత్రం. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ కృష్ణవంశీ నక్షత్రం. ఇక ఇలా మాట్లాడిన తర్వాత ఏం చేస్తాను చెప్పండి. నిజం. కృష్ణవంశీ మట్టికే ఇలా చేస్తారు. ఆయన ఒక్కడికే ఈ దమ్ముంది, మిగతా వాళ్ళందరూ ఇలా చూడాలంతే, తప్పదు. ఇది హిస్ 20th ఫిల్మ్. 20 సంవత్సరాల జర్నీ ఫినిష్ చేసుకుని ఇది 20th ఫిల్మ్. నాకు ఇది 20 years old కృష్ణవంశీ అనిపిస్తుంది. I don't think its film is 20. I guess కృష్ణవంశీ is 20. This fellow will rock. Of course. Yes. సో ఆ సవ్యసాచికి ఒకసారి సాల్యూట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్వీట్ హార్ట్. Love you beautiful girls and you look as gorgeous as ever. There's never come back for a person always. Thank you. You'll always be there like a twinkling star. And so do you, my darling. థ్యాంక్ యూ Bye-bye. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ యూ సీట్. సో ఇప్పుడు ఇంత హంగామా జరిగిన తర్వాత మనం ఇంకొక స్పెషల్ యాక్ట్ చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. డెఫినెట్గా అండి, స్పెషల్ యాక్ట్లోకి వెళ్ళిపోదాం. అండ్ మరొకసారి మన స్పాన్సర్స్ని తలచేసుకుందాం. ఎస్, కళామందిర్, షాలిమార్ సినిమాస్, ticketnew.com అండ్ ఆర్కే మీడియా. అండ్ మనం ఈ మ్యూజిక్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా వింటున్నాం. అలాగే ఆదిత్య మ్యూజిక్లో కూడా మనం చక్కగా లైవ్ని ఈ కార్యక్రమాన్ని మనం లైవ్లో వాచ్ చేయొచ్చు. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో మీరు లైవ్ వీక్షించవచ్చండి. అండ్ ఈ కార్యక్రమాన్ని TV9 NTV, వనితా టీవీ, TV1 అండ్ జీ సినిమాస్లో కూడా లైవ్ వీక్షించవచ్చండి. అండ్ ఈవెంట్ని కాన్సెప్షువలైజ్ చేసింది, ఈవెంట్ ఆర్గనైజ్డ్ అండ్ కాన్సెప్షువలైజ్డ్ బై డ్రీమ్ మేకర్స్. Más loca que hay. ¡Hueva! No para. Y mueva la pata, mueva la pata. Y mueva la pata, mueva la pata. Y mueva la pata, mueva la pata. Y mueva la pata, mueva. Arriba la pata, arriba la pata. 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 Se mueve para, se mueve para. Chicos, en voces y en off DJ Raulito, y en bases y remix DJ Tadeo. Y para todos aquellos que le cortan el pisador, no vamos a decir nada, simplemente chao, nos vemos, hasta la próxima entrega. అదిగా వచ్చారండి సవ్యసాచి. ఆయన సినిమాల్లో సాహిత్య విలువ లేకుండా సంగీతం ఉండదు. సంఘంపై సంస్కరణ అనే అస్త్రాన్ని సంధించకుండా ఆయన సినిమా తీయరు. ఎవరేమన్నా సరే ఆయన సినిమాలు హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క సినిమాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నిజంగా గట్స్ ఉండాలండి. 20 సినిమాలు ఆయన తలుచుకుంటే ఈ 20 సంవత్సరాల్లో ఒక 50 సినిమాలు చేసేయచ్చు. బట్ ప్రతి సినిమాని తన బిడ్డలా ప్రేమిస్తూ అద్భుతంగా మలుస్తూ, అంటే మాటలు సరిపోవట్లేదు నాకు, మనందరినీ అలా ఒక స్థానంలో, అంటే తెలుగు సినిమాని అలా పెట్టినటువంటి కృష్ణవంశీ గారు వచ్చారండి. మీ కర్తాల ధ్వనులతో ఒకసారి గట్టిగా వెల్కమ్ చెప్తాం. లెట్స్ హియర్ ఫర్ కృష్ణవంశీ సార్. ఏం సినిమాలు చేశారు సార్. స్టేజ్ సభాముఖంగా మీకు థ్యాంక్స్ చెప్పడం కోసం ఈరోజు నేను ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. మీరు చేసినటువంటి గులాబీకి, నిన్నే పిల్లాడతాకి, ఖడ్గంకి, అంతఃపురంకి, మహాత్మకి, ఇంకా చెప్పు నాకు గుర్తు రావట్లేదు, వాట్ నాట్ అండి. అంటే
కొన్ని డైలాగ్స్ అలా గుండెలకు గుర్తుండిపోతాయి సార్. ఆ డైలాగ్స్ మెమరైజ్ చేసినా చాలు మనిషి సంస్కరించబడతాడు. అలాంటి సినిమాలు చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. నక్షత్రంతో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు కానీ యాజ్ ఆడియన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము బికాజ్ ఇట్స్ యువర్ 20th మూవీ. ఒకసారి గట్టిగా చప్పలతో చెప్పండి. ఆల్ ది బెస్ట్ సార్కి. సో నెక్స్ట్ సాంగ్ లాంచ్లోకి వెళ్దాం. అండ్ ప్రకాష్ రాజ్ గారు ఏవి చూసి వారికి మరొకసారి హ్యాట్స్ ఆఫ్. బ్యూటిఫుల్ రైట్, ఎన్ని బ్యూటిఫుల్ రోల్స్ అండి. అది కూడా ఎస్పెషల్లీ కృష్ణవంశీ గారి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఇంకా సూపర్గా కనపడతారు. సో మరి లేట్ చేయకుండా మనం సెకండ్ సాంగ్ లాంచ్కి వెళ్ళిపోదాం. మన ఆడియోని మనం ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనం వింటున్నాం. అలాగే లైవ్ కూడా మనం ఆదిత్య మ్యూజిక్ ద్వారా లైవ్ చూడొచ్చండి. సో ఇప్పుడు మరి సెకండ్ సాంగ్ లాంచ్ కాబట్టి మరి బట్ బిఫోర్ దట్ మన స్పాన్సర్స్ ఒకసారి తలుచుకుందాం. కళామందిర్, ఆర్కే మీడియా, షాలిమార్ సినిమాస్ అండ్ ticketnew.com. అండ్ ఈ ఈవెంట్ని మీరు TV9, ఎన్టీవీ, జీ సినిమాలు, వనితా టీవీ అండ్ TV1లో లైవ్ వీక్షించవచ్చండి. సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడం కోసం కొంతమంది అంటే మా ప్రొడ్యూసర్స్కి ఆప్త మిత్రుల్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నామండి. వీరు మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా. సుధీర్ గారు ప్రొద్దుటూర్, విజయ్ కుమార్ గారు ఎంఎస్కో, కేవీవి సత్యనారాయణ గారు సీనియర్ ప్రొడ్యూసర్ని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. మన బ్యూటిఫుల్ హీరోయిన్ వచ్చారండి రెజీనా. లెట్స్ వెల్కమ్ హర్ విత్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ మన హీరో కూడా ఈజ్ హియర్. ఓకే, సో వీరందరికీ బొకేస్ ఇవ్వాల్సిందిగా మనం ప్రొడ్యూసర్ శ్రీనివాసులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మన హీరో గారికి సందీప్ కిషన్ కి వెల్కమ్ చెప్తామండి విత్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. లెట్స్ మేక్ సమ్ నాయిస్ ఎవ్రీబడీ. లెట్స్ మేక్ సమ్ నాయిస్. అండ్ కేవీవి సత్యనారాయణ గారిని, విజయ్ కుమార్ ఎంఎస్కో, సుధీర్ ప్రొద్దుటూరు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే ఇప్పుడే వచ్చేసినటువంటి గ్లామరస్ బ్యూటిఫుల్ ప్రజ్ఞా జైస్వాల్. హలో, వెల్కమ్ టు ప్రజ్ఞా జైస్వాల్, బ్యూటిఫుల్ ప్రజ్ఞా జైస్వాల్. విజయ్ కుమార్ ఎంఎస్కో అంటే అండి వీరు బుక్ పబ్లిషర్స్ అండి. వేదాల దగ్గర నుంచి, పురాణాల దగ్గర నుంచి, నవల్స్ దగ్గర నుంచి ప్రతి బుక్ వీరు ప్రచురించారు. సో వారికి కూడా వెల్కమ్ చెప్తున్నాం. సో ఇప్పుడు సెకండ్ సాంగ్ లాంచ్ కాబట్టి మన గెస్ట్లు అందరూ మాట్లాడిన తర్వాత సాంగ్ లాంచ్ చేస్తారా సార్? సాంగ్ చూసిన తర్వాత మాట్లాడదాం. సో మీరు మైక్ తీసుకొని సెకండ్ సాంగ్ లాంచ్ అంటే లాంచ్ అవుతుంది. సెకండ్ సాంగ్ లాంచ్. వావ్ సార్, కృష్ణవంశీ సార్ కొత్త హీరోయిన్ ఎవరినైనా పెట్టారా సార్? రెజీనానేనా? బాబు ఇంత అందంగా ఉందేంటి? కృష్ణవంశీ గారి టచ్తో రెజీనా మరింత డివైన్గా మారిందండి. సో ఆ పాటకి మరి ఎక్కడండి చెప్పట్లు? థ్యాంక్ యూ. ఓకే, బ్యూటిఫుల్ ప్రజ్ఞ ఇస్ హియర్. హాయ్ ప్రజ్ఞ, లుకింగ్ వెరీ గార్జియస్. సో టీజర్లో చాలా చాలా బాగున్నారు కదా. చెప్పండి, ఇంకా మూడో సాంగ్ లాంచ్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థర్డ్ సాంగ్ లాంచ్ అనండి చాలు. I wish the producers of the film and the artists a big success of the picture. Thank you. And the third song I am releasing it. Hello పిల్లగాడ మా కల్లుకే వచ్చేకురా మా సెల్లుకే నువ్వు దూరి మరి సెల్ఫీ తీయకురా ఆడపిల్లంటేనే అక్కికే యాక్ట్రెస్ రా తట్టుకోగలననుకుంటే టచ్ చేయరా ఇది గోల్డెన్ చుక్కల లేడీ ఊరించి నా ఊపిరి తీసరి
That was Regina Sevi. Where is Pragya Sevi? Later? You have to wait for that, Pragya. ఓకే మరి నెక్స్ట్ సాంగ్ నెక్స్ట్ సాంగ్ లాంచ్లోకి వెళ్దామండి. కృష్ణవంశీ గారి సినిమాల్లో రొమాన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, సెంటిమెంట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో, మానవ సంబంధాలు, ఓ మై గాడ్, హూ హస్ కమ్? ఎవరో వస్తున్నారు. ఇంకెవరు? ఇందాకంతా అన్నావు కదా మంచోడు 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 అని. మంచోడు మంచి పిల్లాడు వచ్చేసాడు సాయి ధరమ్ తేజ్. ఇంకొంచెం గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతామండి సాయి ధరమ్ తేజ్ సాయి గారికి. ధరమ్ తేజ్. ఓహో, అసలు హాల్ అంతా ఒక్క నిమిషం మారుమోగిపోయింది. సో వాళ్ళ అభిమానులతో ఆయన మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. సాయి ధరమ్ తేజ్ గారికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. సో అందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి ఈ లోపు మనం ఒక్కసారి స్పాన్సర్స్ తలుచుకుందాం. ఈవెంట్ కాన్సెప్చువలైజ్డ్ అండ్ డైరెక్టెడ్ బై డ్రీమ్ మేకర్స్ అండ్ అవర్ స్పాన్సర్స్ ఆర్ కళామందిర్, ఆర్కే మీడియా, షాలిమార్ సినిమాస్ అండ్ ticketnew.com. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో లాంచ్ అవుతుందండి. ఈ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ద్వారా కూడా మీరు లైవ్ వీక్షించవచ్చు. TV9, TV1, వనితా టీవీ, ఎన్టీవీ, జీ సినిమాస్లో కూడా మీరు లైవ్ని వీక్షించవచ్చు. ఓకే, సెటిల్డ్ అండి. సాయి ధరమ్ తేజ్ గారు వెల్కమ్, మంచి పిల్లాడికి వెల్కమ్. ఓకే, కృష్ణవంశీ గారి సినిమాలో రొమాన్స్ ఎంత ఘాటుగా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, మానవ సంబంధాలు ఎంత అద్భుతంగా ఉంటాయో, విలన్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటారండి. కనిపిస్తే ఎక్కడైనా కాల్చి పడేద్దాం, పొడిచి పడేద్దాం అన్నంత కోపం వచ్చేస్తుంటుంది. అంత భయంకరమైనటువంటి విలన్స్ని క్రియేట్ చేస్తారు ఆయన. కాదు అది ఓకే, బట్ తనీష్ గారు మనందరికీ తెలుసు లవర్ బాయ్ లాగా క్యూట్గా, ఆయన్ని పోయి విలన్లో ఎలా చూపించాలనిపించింది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. యాక్టర్స్ అంటేనే అది ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేయగలిగిన వారిని యాక్టర్స్ అంటారు. అందుకే కృష్ణవంశీ గారి సినిమాలో చేయాలి అంటారేమో ప్రతి ఒక్కళ్ళు. కోర్స్ మరి ఈ సినిమాలో నలుగురు బ్యాడ్ బాయ్స్ ఉన్నారండి. ఆ నలుగురు బ్యాడ్ బాయ్స్ని నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను 4వ సాంగ్ లాంచ్ చేయడం కోసం. అండ్ మరి కొంతమంది పెద్దల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నానండి. ఫస్ట్ బ్యాడ్ బాయ్ తనీష్. కెన్ వి హ్యావ్ తనీష్ ఆన్ ద స్టేజ్? అండ్ మానస్, జయంత్, రవి. ఈ నలుగురు బ్యాడ్ బాయ్స్ ఏం చేశారబ్బా సినిమాలో? అవి మనకి రహస్యాలు తర్వాత సీక్రెట్ చెప్తారన్నమాట. ఎంత పని చెప్పారబ్బా అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే ఇలా ఉన్నారు తనీష్, మీరు పోస్టర్లో చూస్తే మాత్రం నిజంగా భయం వేస్తుంది మీ పక్కన నిలబడాలంటే. కరెక్ట్గా సెలెక్ట్ చేసినట్టున్నారు. నేను నలుగురిని పిలిచాను, ముగ్గురే వచ్చారు. ఆబ్సెంటా? మూడో వాడు ఇంకో పనిలో ఉన్నాడు. ఆబ్సెంట్ అక్కడ చూసారా ఎవరున్నారో? వంశీ గారికి చెప్పి ఆబ్సెంట్ అయిపిస్తాను ఉండండి మీతో. నువ్వైనా ఎవరైనా జుడువా ఉన్నారు? నేనే అంటే ఇప్పుడు లేడు, తర్వాత వస్తాడు. తర్వాత వస్తాడా? రిలీజ్ టైంకి వచ్చేస్తాడు. మేము దేవుళ్ళలో చూసినటువంటి తనీష్కి ఇప్పటికి ఓ మై గాడ్ ఇప్పటికీ అలాగే ఉన్నాను సార్. సరే చెడగొట్టేశారు. ఒకటి సరే చెడగొట్టేశారా? నేను సీరియస్గా ఒక చిన్న సజెషన్ ఇస్తాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా గార్డ్స్ని పెట్టుకొని తిరుగు. ఎందుకంటే ఆయన సినిమాల్లో విలన్స్ని చూస్తే మాకు ఎంత కోపం వస్తుందో మాకు తెలుసు. యూ నీడ్ సెక్యూరిటీ ఫర్ షో. లేదు, నేను అదే డిసైడ్ అయ్యాను. ఆఫ్టర్ రిలీజ్ 1 వీక్ 10 days బయటకు వెళ్ళకూడదు. అవునా? అట్లీస్ట్ గెటప్ మార్చుకునేనా తిరుగు. 4th సాంగ్ లాంచ్ కోసం ఈ ముగ్గురు బ్యాడ్ బాయ్స్తో పాటు లేదు నలుగురు బ్యాడ్ బాయ్స్ వచ్చేసాడా? వచ్చాడు. సో ఈ నలుగురు బ్యాడ్ బాయ్స్తో పాటు కొంతమంది గుడ్ పర్సన్స్ కూడా పిలుద్దామండి స్టేజ్ పైకి. మల్టీ డైమెన్షన్స్ వాసు గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వాసు గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? అండ్ మా ప్రొడ్యూసర్ వేణుగోపాల్ గారు వారికి సాదరంగా స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ గారు రవణం స్వామి గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం అండి. మెగా స్టార్ ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్స్ లీడర్ అండి వీరు. రవణం స్వామి గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? సో 4th సాంగ్ లాంచ్లోకి వెళ్తున్నాం అండి. చలో అందరూ కలిసి ఒక్కసారి 4th సాంగ్ లాంచ్ అనేసేయండి. లాంచ్ 4th సాంగ్ లాంచ్ ప్లీజ్.
వామ్మో ఇక్కడ అంటారు వన్స్ మోర్ అంటారు ఖచ్చితంగా. ఆల్రెడీ వన్స్ మోర్ ప్లే చేశారు. కాదు కాదు, నాకు ఒక ఒక్కటి doubt. మాత్రం నాకు ఒక్క ఒక్కసారి నిమిషం. సాయిధరం ఒక్క తేజ్ నిమిషం. చూడండి, తన అందరూ- సాంగ్ తనే సిగ్గుపడుతూ చూస్తున్నాడు. ఇప్పటిదాకా గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ అన్నావు. ఏంటి మీ గుడ్ బాయ్ అక్కడ ఏం చేస్తున్నాడో చూడండి అసలు. ఫస్ట్ టైం అండి ఇంత రొమాన్స్ చేయడం ఆన్ స్క్రీన్, రైట్? సో ఈ సాంగ్ జరుగుతున్నప్పుడు దెబ్బలు కూడా చాలా తగిలాయంట. ఆ విషయాలు కూడా కనుక్కుందాం అండి మనం తర్వాత. బట్ సందీప్ కిషన్ संदीप किशन కిషన్ అండ్ సాయి సాయి ధరం తేజ్ साई సాయి ధరం తేజ్ नहीं तो साई। तेज बोलिए। तेज। किशन సందీప్ అండ్ తేజ్ సందీప్ అంటే नहीं फोटो హీరోయిన్ రెజీనా मैं किसको बुलाऊं एक हीरोइन को एक हीरो नाम तो हाँ, बोलिए मैं ना चलिए। या, आप बोलिए अनाउंस कीजिए प्लीज for my next సో ఇప్పుడే విచ్చేసినటువంటి మా స్పెషల్ హీరోయిన్ శ్రేయ గారికి హార్టీ వెల్కమ్ అండి. సో నక్షత్రంలా మెరిసిపోయారు ఒక సాంగ్లో శ్రేయ గారు. ఇప్పుడే విచ్చేశారు. వెల్కమ్ అండి, వెల్కమ్ శ్రేయ గారు. Hello everyone. For my next act, I want the actor and actress of the movie. So can you join on the stage please? రెడీయా అని అడుగుతున్నా, రెడీయా? ఓకే, సో ఇప్పుడు రెడీ అంటే మీకు ఒక ఇద్దరు పర్సన్స్ కావాలా? ఓకే, సో ఇప్పుడైతే ఇద్దరు ఇక్కడ కావాలండి. ఒక గ్లామర్ ఉన్న డాల్ కావాలి, ఒక హీరో కావాలి అని అంటున్నారు. సో ఎవరిని తీసుకొద్దాం? ఓకే, సాయి గారు మీరు ఒక్కసారి రావాలి, ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. ఒక్కసారి రెజీనా గారు మీరు కూడా ఒక్కసారి. యా, ఇంకొక యాక్ట్ ఉంది. Thank you. Ma'am, can you come to this, sir, you come to this side. So today I am going to connect the mind and senses of yours. For that, I want you to take deep breath 2 times. గాలి పీల్చుకున్నారండి గట్టిగా. ఏదో అలా అలా ఆయన చెప్పారు కదా. Okay. Now, rub your hands, palms, both of you. And face each other, right hand. అయ్యో, ప్రజ్ఞ గారు ఉంటే బాగుండేది కదా. Okay. Now, ma'am, I want you to take the right hand like this. Yeah, and close your eyes. Did you feel anything? Where? Can you tell me where? here. Did I touch her? Did I touch her?
ఆ రెజినా గారిని టచ్ చేశానా అని అడుగుతున్నారు. రెజినా గారు మీరు ఐస్ ఓపెన్ చేయొచ్చు. Open your eyes. మిమ్మల్ని టచ్ చేయలేదు, సాయి గారిని టచ్ చేశారు. ఇక్కడ ఇలా అన్నారు. మీకు అనిపించిందా? ఎలా టచ్ చేసినట్టు అనిపించింది? ఇలా ఇలా అసలు మిమ్మల్ని టచ్ చేయలేదు ఆయన. అవునా? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రెజినా గారు. థ్యాంక్ యూ సాయి గారు. Thank you very much. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కగా పిలవగానే స్టేజ్ మీదకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి స్పెషల్ యాక్ట్స్ మన నిర్మల్ గారి దగ్గర చాలా ఉన్నాయి. మరి ఇంకొక స్పెషల్ యాక్ట్ చూద్దామా? సో ఓ మై గాడ్, అలా ఎలా జరిగిందంటారండి? ఈ టచ్ చేస్తే వైబ్రేషన్స్ రావడం ఇదంతా మనం మగధీరాలో చూసాము. నేను మన బ్యూటిఫుల్ శ్రేయా శరణ్ వచ్చారండి. ఒకసారి గట్టిగా చప్పటితో వెల్కమ్ చేద్దాం. గార్జియస్, ఒక గాడ్డెస్ వచ్చి కూర్చున్నట్టుగా ఉంది అక్కడ, ఒక ఏంజెల్ లాగా. ఈ సినిమాలో ఒక స్పెషల్ నంబర్ చేశారండి మనల్ని మెస్మరైజ్ చేయడానికి. ఎస్పెషల్లీ డాన్స్ లవర్స్ అందరూ అలా ఫ్లాట్ అయిపోవాల్సిందే, అంత ఫెంటాస్టిక్ డాన్స్ అతను. సో చప్పటితో స్వాగతం పలుకుతామా మన బ్యూటిఫుల్ శ్రేయా శరణ్కి? హలో, క్యా హువా యార్, చప్పట్లు ఎక్కడా? పెద్దల్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలనుకుంటున్నానండి. అండ్ ఈ 5th సాంగ్కి మ్యూజిక్ అందించినటువంటి గౌరవ్ గారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. మీ కరతాల ధ్వనుల మధ్య చప్పట్లతో నక్షత్రంస్ వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ గౌరవ్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ అండి? ఇంకా గట్టిగా చప్పట్లు. అండ్ కొంతమంది పెద్దల్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. హరినారాయణ్ రాధిక గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ అండి? మ్యూజిక్ డైరెక్టర్స్ ముగ్గురు, బట్ బ్యానర్స్ 2 అండి. విన్ క్రియేషన్స్ అండ్ బుట్టబొమ్మ క్రియేషన్స్. బుట్టబొమ్మ క్రియేషన్స్ అధినేత శ్రీనివాసులు గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. శ్రీనివాసులు గారు. హరి గౌరవ్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నామండి. చలో 5th సాంగ్ లాంచ్ చేసేద్దామండి. అందరు జాయిన్ అవ్వండి ఒకసారి. 5th సాంగ్ లాంచ్, ఆల్ ది బెస్ట్ అనండి. సభాయే నమః. ఐ లాంచ్ 5th సాంగ్. వన్స్ మోర్ అంటారు కాబట్టి వన్స్ మోర్. ఇష్టం సార్, బాలాజీ సార్ రాసినవి. ఈ గాలి పల్లకిలో నీ పేరు మోసేలా, ఈ నేల గుండెల్లో నీ గురుతులుండేలా, సుడిగాలల్లే దూసుకెళరా గమ్యం ఎటు ఉన్నా, తుఫానల్లే ఎగసిపడరా గమనం ఏదైనా. మీ సినిమాకి వెళ్తే ఎవ్రీ సీన్ తర్వాత మాకు సర్ప్రైజ్ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అలా సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటారు. సో మీకు మేము ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం.
మీరు అత్యంత ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, మీరు ఇంకా అవన్నీ చెప్తే సస్పెన్స్ ఏముంటుంది సార్ కదా. సో మీకోసం ఒక బ్యూటిఫుల్ స్వీట్ మెసేజ్ వచ్చింది ఫ్రమ్ సమ్వన్ స్పెషల్. హ్యావ్ ఎ లుక్ సార్. ఏవి ప్లీజ్. హాయ్ వంశీ, ఐఎమ్ వెరీ సారీ నీ ఫంక్షన్కి రాలేనందుకు, బికాజ్ ఐ హ్యాడ్ ఏ ఇంపార్టెంట్ షూటింగ్ ఉన్నది. బట్ ట్రైలర్ మాత్రం చాలా చాలా బాగుంది. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ది పిక్చర్. మై ఫుల్ ఆన్ మాస్ కమర్షియల్ మసాలా ఎంటర్టైనర్ నక్షత్రం. అండ్ బోత్ ద హీరోస్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్, సాయి తేజ్ అండ్ సందీప్ కిషన్. అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ డూ టెరిఫిక్. ఇక చాలా మంచి బజ్ ఉందని చాలామంది చెప్పారు నాకు. And I wish you and your team all the best. Take care. యాక్చువల్లీ ఈవెంట్కి రావాలి సార్, బట్ ఫ్లైట్ మిస్ అయిందంటే రాలేకపోయారు, అందుకని మీకోసం మెసేజ్ పంపించారు. యూ లైక్ ఇట్ సార్? ఓకే ఓకే ఏవి. కెన్ వీ కాల్ అపాన్ శ్రేయా శరణ్ ఆన్ ద స్టేజ్? చప్పట్లు. ఈ సినిమాలో ఒక అద్భుతమైన స్పెషల్ సాంగ్ పర్ఫామ్ చేశారండి, అలా మిమ్మల్ని కట్టి పడేయడం కోసం. శ్రేయా శరణ్ స్పెషల్ సాంగ్ కోసం రాజసుందరం మాస్టర్ స్పెషల్గా కొరియోగ్రాఫ్ చేశారంట. ఈ సాంగ్ గురించి మాట్లాడిన వారంటూ లేరు. ఓకే, శ్రేయ గారికి వెల్కమ్ చెప్పడానికి ప్రొడ్యూసర్ సజ్జు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. శ్రేయ గారితో పాటు ఇంకొక స్పెషల్ గెస్ట్లు ఉన్నారు మనకి ఇద్దరు. శ్రేయ గారి సాంగ్ని ఎవరైతే మ్యూజిక్ డైరెక్ట్ చేశారో వారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నామండి. భీమ్స్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. భీమ్ సెసిరోలియో. ఎంత కష్టం సార్ మీరు నేమ్ ప్రొనౌన్స్ చేయడం. భీమ్స్ గారు ఇస్ హియర్. అండ్ ఈ పాటని రచించినటువంటి కళాన్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. కాకర్ల శ్యామ్ గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లిరిసిస్ట్ కాకర్ల శ్యామ్ గారు. ఇప్పుడు శ్రేయ గారు ముగ్గురు వచ్చేసారు కాబట్టి మీ ముగ్గురు కలిసి ఒకసారి 6th సాంగ్ లాంచ్ అని చెప్తే అప్పుడు 6th సాంగ్ లాంచ్ అయిపోతుంది. భీమ్స్ మీ సాంగ్ మీరే లాంచ్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ. ఓకే, శ్రేయ ఒక 5 మాటలు మాట్లాడాలనుకుంటుందండి. శ్రేయ మాట్లాడితే వినాలని ఎంతమందికి ఉంది ఇక్కడ కదా? సో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. షీ వాంట్ టు సే సంథింగ్ టు us. Thank you, sir, for giving me this song. It was a pleasure working with you. The only thing I'm sad about is that it was only a song. I hope it's a movie next time. Soon. Well, I'm just happy to be here. Thanks for all the love. And I'm happy to be in front of such beautiful people. And happy to be part of this film. Launch your song. Oh, yeah. And the song launch. శ్రేయాని అన్డౌటెడ్లీ ఒక మాట అనొచ్చండి. ఎవ్రీ డైరెక్టర్స్ డ్రీమ్ అండి మై డ్రీమ్ గర్ల్, అండ్ ఎవ్రీ రైటర్స్ ఇన్స్పిరేషన్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు శ్రేయ. సో
First, you tell me, how do you stay so beautiful all the time? కదా She always looks so sexy. యూ in a ఇన్స్పైర్ మీ sari. యూ ఇన్స్పైర్ మీ డార్లింగ్. ఓకే, కృష్ణవంశీ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది అండ్ ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ హీరోయిన్గా కనిపిస్తారు ఆయన సినిమాలో? Yeah, I would love. I mean, that's every heroine's dream because the way he projects his heroines and the way he writes stories for them, the way he gives a character and he gives a soul to a heroine's role, which is why I would love to work with her. But in this song, thank you Raju for for being part of this film. I've worked with him before, but this was special to work with him after so long, and the entire team. It was a pleasure. It's always a pleasure, and thank you, Kiwi sir, again. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. డెఫినెట్గా శ్రేయాస్ ఎంట్రీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అయి ఉంటుందండి. మరి ఈ పాటని రాసినటువంటి రచయిత మాట్లాడతారు ఇప్పుడు, కాకర్ల శ్యామ్ గారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నేను 2 సాంగ్స్ రాయడం జరిగింది. మీరు ఫస్ట్ విన్న లాయిరే లాయిరే లబ్బరు బొమ్మ, బేసు చూస్తే బెల్లం దిమ్మ, దీన్ని ఊపే గంజాయి దమ్మ, రేసు గుర్రం కిది జేజమ్మ. ఆ పాటని భీమ్స్ గారితో కలిసి నేను కూడా పాడడం జరిగింది. ఆ తర్వాత ఈ పాట రాయడం జరిగింది. ముందుగా నా గురించి నేను చెప్పుకోవాలంటే, సినిమా గేయ రచయితగా ఎదుగుతున్న తరుణంలో నా లైఫ్లో బిఫోర్ మహాత్మా, ఆఫ్టర్ మహాత్మా అండి. నీలపురి గాజులవో నీలవేణి, నిలుచుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలమ్మని అని అంత చక్కటి పాట ఇచ్చి నా లైఫ్ టర్న్ అవ్వడానికి, నాకు సినిమా ఇండస్ట్రీలో బిఫోర్ మహాత్మా, ఆఫ్టర్ మహాత్మా అని నా లైఫే టర్న్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాలో 2 పాటలు రాయించారు. మామూలుగా కాసర్ల శ్యామ్ అంటే ఫోక్ సాంగ్స్ రాస్తాడు, మాస్ పాటలు రాస్తాడు, బీట్ ఉన్న పాటలు రాస్తాడు అన్న పేరుని నాకు ఇంకా పెద్ద పేరు తెచ్చేలాగా ఈ సినిమాలో మంచి చిన్న ఫిలాసఫీ ఉండే ఈ టైం లేదు గురు అన్న పాట రాయించారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము ఎంతలా నేర్చుకుంటున్నా మళ్ళీ కొత్త కొత్త విషయాలు వంశీ గారి దగ్గరనే మేము నేర్చుకున్నాము. కృష్ణవంశీ గారితో ఈ జర్నీ లైఫ్ లాంగ్ మాకు గుర్తుంటుంది. జీవితంలో 2 జీవితాలని చూసినంత ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా సుప్రీం హీరో సాయి గారికి సుప్రీంలో ట్యాక్సీ వాలా సాంగ్ రాయడం జరిగిందండి. అది పెద్ద హిట్. మహాత్మాలో నీలపురి గాజులు పెద్ద హిట్. అట్లాగే వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో మన సందీప్ గారికి మెల్లమెల్లగా అన్న సాంగ్ రాశాను. ఆ సినిమా కూడా పెద్ద హిట్. ఖచ్చితంగా ఈ సినిమా నా సెంటిమెంట్ ప్రకారం ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ శ్రేయ గారు, మీరు మా సాంగ్లో అంత అద్భుతంగా చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ భీమ్స్ గురించి చెప్పాలి. ఈ సినిమా ద్వారా కృష్ణవంశీ గారు నాకు ఇచ్చిన అందమైన గిఫ్ట్ భీమ్స్. ఎందుకంటే మాది ఇద్దరిది ఒకే జిల్లా, దగ్గరి అయినా కూడా ఈ చిత్రం ద్వారా చాలా మంచి మిత్రుడయ్యాడు. అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చి అద్భుతంగా 3 పాటల్ని ఒక వెర్సటాలిటీ ఉండి 3 జానర్స్లో చేసినటువంటి సంగీత దర్శకుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ భీమ్స్ గారు. సార్ మీరు కూడా మాట్లాడాలి సార్, ప్లీజ్ రండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి 2 మాటలే మాట్లాడతాను. చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. సార్ మీ పేరు ఉచ్చరించేంత కూడా నాకు లేదు. మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ నేను మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్. ఈ సినిమాలో 3 పాటలు చేశాను అని చెప్పడం కంటే కూడా మీతో కలిసి ఒక్క పాటకైనా జర్నీ చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. దేవుడి దయ ఉండడం వల్ల ఈ సినిమాకి 3 పాటలతో పాటు ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ కూడా నేనే చేశాను. సినిమా మొత్తం చూశానండి. సినిమాకు నక్షత్రం అంటే 5. సాయి సార్, సందీప్ సార్, తనిష్ సార్, రెజినా మేడం అండ్ ప్రజ్ఞా మేడం. నేను షూర్ ఇస్తున్నానండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను నా వరకు, నా వ్యక్తిగతంగా. సార్ ఈ సినిమా చేయడం అనేది ఈ జీవితానికి దక్కిన గౌరవం, అదృష్టం.
మళ్ళీ మళ్ళీ ఇలాంటి సినిమాలు చేసే అవకాశం వస్తుందో నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. లాయరే లాయరే లబ్బర్ బొమ్మగా మళ్ళీ మీకు బాబు రాంబాబు అంత హిట్ అవుతుంది నమ్ముతున్నాను. అండ్ టైం లేదు గురు, వయ్యారి బ్లాక్ బెర్రీలే సర్ర సాంగ్ అంత హిట్ అవుతుంది నమ్ముతున్నాను. మెలోడీ ఏ పాపం అది ఒక చూపులతో దీపాలలా నిలబడుతుంది నమ్ముతున్నాను. లాస్ట్ ఒక్క మాట అండి, ఇప్పటిదాకా మ్యూజిక్ డైరెక్టర్ కానీ మీకు నేను తెలుసు, ఒక రైటర్గా తెలుసు. ఈ సినిమాతో నన్ను సింగర్గా పరిచయం చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కృష్ణవంశీ సార్కి నన్ను సింగర్ చేశారండి. అండ్ మూడోది ఏంటంటే ఈ సినిమాలో నన్ను యాక్టర్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ పాపం చేసిందే నా గుండె, నీ అందం అంటించే మంటల్లో చిక్కిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ముగ్గురు ఇక్కడే స్టేజ్ మీదే ఉండాలండి. ఇక అసలైన వేడుకలోకి వెళ్ళిపోదామా? ఆడియో లాంచ్లోకి వెళ్ళిపోదామా? Another 10 minutes. That's okay for you, right? Yeah. మన హీరోయిన్ సార్ ఆడియో లాంచ్లోకి వెళ్ళిపోదామండి. సో అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను, పెద్దలందరినీ నేను. ఓకే, సో కృష్ణవంశీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే సందీప్ కిషన్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు, రెజీనా గారు, ప్రజ్ఞా జైస్వాల్ గారు, హీరోస్ ఇద్దరిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నామండి. సందీప్ కిషన్ గారు అండ్ సాయి ధరమ్ తేజ్ అండ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ప్రజ్ఞ, అలాగే ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు అండ్ శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ గారు, సజ్జు గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ భీమ్ గారు ఇక్కడే ఉన్నారు. అండ్ తులసి భరత్ మధుసూదనన్ గారు, కెమెరామ్యాన్ శ్రీకాంత్ గారు, అలాగే తనీష్ గారు, తులసి గారు అండ్ ఆల్ ద బ్యాడ్ బాయ్స్ ప్లీజ్. అండ్ తులసి అమ్మ అండ్ టార్జన్ గారు, టార్జన్ గారు ఎక్కడున్నారు? మీరు కూడా స్టేజ్ మీదకి రావాలండి. సో నక్షత్రం క్రూ అంతా సరే ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. అండ్ పూనం కౌర్ గారు, హలో, మీరు కూడా వేదిక మీదకి రావాలండి. బాలా గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. కసల శ్యామ్ గారు, భరత్ మధుసూదన్ గారు, ఎడిటర్ శివ గారు, ఆర్ట్ డైరెక్టర్ పురుషోత్తం గారు, మీరు కూడా వేదిక మీదకి రావాలండి. సో మన నక్షత్రం టీం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలండి రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ సో ఈ ఈవెంట్ని స్పాన్సర్ చేసింది కళామందిర్, ఆర్కే మీడియా, షాలిమా సినిమాస్, ticketnew.com అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి వస్తున్నాయండి పాటలన్నీ. అండ్ ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు లైవ్ వీక్షించవచ్చు. కళామందిర్ కళ్యాణ్ గారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం. ఇంకే ఎవరైనా మన నక్షత్రం సినిమాకి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ ఆర్ ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. యాజ్ వీ కాంట్ సీ యూ. ముందుగా డైరెక్టర్ సార్ని థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కృష్ణవంశీ గారి చేతుల మీదుగా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కాబోతుంది. సో ట్రైలర్ చూద్దామండి. సార్ కొంచెం అందరూ సగం అటు సగం ఇటు స్ప్రెడ్ అవ్వాలి. Are you ready? Poonam Kaur is here. Trailer launch, please. పోలీస్ అంటే ఏంటి నాన్న? భయంతో వణుకుతున్న జనానికి ధైర్యం రా పోలీస్ అంటే. నేల మీద నడిచే నక్షత్రం పోలీస్ అంటే. ఎలుగుబడిలా ఉండి నువ్వే కానిస్టేబుల్ అయ్యావు, నా కొడుకు ఎస్ఐ అవ్వలేదా? 2 నెలలు నేను ఎస్ఐ ఏక చూపిస్తా. దర్దర్లు అడిచేస్తా స్టేషన్ మొత్తాన్ని. పోలీస్
అవుతాడా? పోలీస్ అన్నది ఉద్యోగం కాదురా, మన జీవితం, మన రక్తం. నాకు ముద్దు కావాలి. అలెగ్జాండర్ ఎక్కడ? అలెగ్జాండరా? పాపం చేసిందే నా గుండె. అలెగ్జాండర్ సార్ అంటే ఎవరనుకున్నావురా? పోలీస్! అలెగ్జాండర్ మన పెద్ద కొడుకు. నక్షత్రం రెయిన్బో రంగులు రాత్రికి. పోలీస్ అంటే హనుమంతుడు అన్నమాట. పోలీస్ అంటే ఏంటి నాన్న? భయంతో వణుకుతున్న జనానికి ధైర్యం రా పోలీస్ అంటే. నేల మీద నడిచే నక్షత్రం పోలీస్ అంటే. ఎలుగుబడిలా ఉండి నువ్వే కానిస్టేబుల్ అయ్యావు, నా కొడుకు ఎస్ఐ అవ్వలేదా? 2 నెలలు నేను ఎస్ఐ ఏక చూపిస్తా. దర్దర్లు అడిచేస్తా స్టేషన్ మొత్తాన్ని. పోలీస్ అవుతాడా? పోలీస్ అన్నది ఉద్యోగం కాదురా, మన జీవితం, మన రక్తం. నాకు ముద్దు కావాలి. అలెగ్జాండర్ ఎక్కడ? అలెగ్జాండరా? పాపం చేసిందే నా గుండె. అలెగ్జాండర్ సార్ అంటే ఎవరనుకున్నావురా? పోలీస్! అలెగ్జాండర్ మన పెద్ద కొడుకు. నక్షత్రం రెయిన్బో రంగులు రాత్రికి. పోలీస్ అంటే హనుమంతుడు అన్నమాట. థ్యాంక్ యూ. కొంచెం బ్యాక్ సైడ్ ఎవ్రీబడి ప్లీజ్. ఆల్ ద స్టార్స్ అండ్ టెక్నీషియన్స్. భరత్ మధుసూదన్ సార్ మాట్లాడాలి. ఎందుకంటే ఏదో మంచిగా చెప్పుంటా, నాకు కూడా మిగిలిపోయేది. సార్ ప్లీజ్ సార్, చెప్పడానికి వచ్చారు కాబట్టి ఒక్క మాట. ఓకే, ఒక ఫోటో స్క్రీన్ మీద కావాలని నన్ను, అది ఉందా, వస్తుందా? ఒక్క ఫోటో మాత్రం చూపించాలండి. అది ఒక్కసారి చూడండి, ఒక్క సెకండ్ నేను కొంచెం కదిలితే. అది 2009లో కృష్ణవంశీ గారికి నేను ఫేస్బుక్లో పెట్టిన మెసేజ్ అండి. నన్ను ఆయన ఫేస్బుక్లో ఫ్రెండ్గా యాడ్ చేసుకుంటే, సార్ థ్యాంక్ యూ ఫర్ యాడింగ్ మీ సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ని, మిమ్మల్ని ఒకసారి కలాలనుకుంటున్నాను రిక్వెస్ట్ పెట్టాను. ఆయన దానికి రిప్లై పెట్టలేదండి. అదొక 7 సంవత్సరాల తర్వాత సినిమాకి నాకు కుదిరింది. యాక్చువల్లీ చాలా చెప్పాలనుకున్నా, బట్ ఇప్పుడు టైం లేదు, అడుగుంది కాబట్టి. నేను హైదరాబాద్కి వచ్చి ఇంచుమించుగా ఒక 9 సంవత్సరాలు అయింది. వచ్చి ఆల్మోస్ట్ 9 years అయిందండి. నాకు నిజంగా నేను సంపాదించుకున్న అతి గొప్ప రిలేషన్షిప్స్ అన్న 3 ఉంటే ఆ 3 ఈ సినిమాలో ఉన్నాయండి. ఒకటి తేజ్ గారు, నా బెస్ట్ ఫ్రెండ్, అంటే నాకు ప్రాణం. తేజు గారు, సుప్రీం హీరో తేజు గారు నాకంటే బాగా ఇష్టం, నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ప్రాణం. సెకండ్ రెజీనా, 5 years నుంచి నా బెస్ట్ ఫ్రెండ్, షీజ్ లైక్ ఫ్యామిలీ. అండ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్గా ఇప్పుడు కృష్ణవంశీ గారు.
ఈ సినిమా ఆయన ఎవరితో అయినా చేసి ఉండొచ్చండి. ఎక్కడో ఆయన నమ్మారు. ఆ నమ్మకం ఇవాళ ఈ 1.5 year తర్వాత నక్షత్రం మీ ముందుకు వస్తుంది. ఆయన నా మీద పెట్టిన నమ్మకానికి న్యాయం చేశానని కోరుకుంటున్నాను. మీ అందరికీ నక్షత్రం నచ్చాలని కోరుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్స్ వేణు గారికి, సజ్జు గారికి, శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ. డే 1 నుంచి మమ్మల్ని నమ్మినందుకు. ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నిజంగానే వంశీ గారు, నేను, రెజినా మాత్రమే ఉన్నాం. దాని తర్వాత తేజు వచ్చాడు, శ్రేయ వచ్చారు, అందరూ కలిసి వచ్చాం. సో అండ్ ప్రజ్ఞ, వన్ ఆఫ్ మై కోస్టార్స్, చాలా కొత్తగా చూస్తారండి ప్రజ్ఞని ఈ సినిమాలో. అండ్ తనిష్ నాకు 7 సంవత్సరాలకి చాలా క్లోజ్ ఫ్రెండ్, ఈ సినిమాలో ఇరగ తీసాడు. సో మా అందరికీ ఈ సినిమా ఒక చేంజ్ ఓవర్గా ఉంటుందని, మా కృష్ణవంశీ గారితో సినిమా చేయాలనుకున్న మా కళ చాలామందికి ఈ ఒక్క సినిమాతో మాకు తీరింది. ఇంకా మీ ముందుకు తొందరలో వస్తుంది, మీరే సపోర్ట్ చేసి పెట్టాలి. మంచి విజయాన్ని ఇస్తాను కోరుకుంటున్నా. మా కెమెరామ్యాన్ శ్రీకాంత్ రోజు తప్పకుండా చెప్పాలి. అండ్ ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, నిజంగా ఈ సినిమాలో యూనిట్లో ప్రతి ఒక్కరు మేము చేసిన సంవత్సరంన్నర పాటు మాతో పాటు వాళ్ళ సినిమాని భుజంలో వేసుకుని తిరిగారండి. సో మీ అందరికీ ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అండ్ సార్, నిజంగా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్ కృష్ణవంశీ సార్, మీరు నా మీద పెట్టిన నమ్మకానికి. ఇవాళ నాకు మళ్ళీ థ్యాంక్ యూ సార్. హలో హలో. సో ముందుగా మీ రిక్వెస్ట్ మేరకు ఆడియో లాంచ్. ఓకే, సో ముందుగా ఆడియో లాంచ్ చేద్దామండి. దాని తర్వాత హీరోస్, హీరోయిన్స్ అందరూ మాట్లాడతారు, డైరెక్టర్సే మాట్లాడతారు. సో లైవ్ కంటిన్యూస్. బట్ ప్రెస్ కోసం ముందుగా ఆడియో లాంచ్లోకి వెళ్దామండి. సో ఫస్ట్ సిడీని ఇద్దరు హీరోస్, సందీప్ కిషన్ గారు అండ్ సాయి ధరమ్ తేజ్ గారు ఇద్దరు లాంచ్ చేసి అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ గర్ల్స్కి ఇచ్చి ఫస్ట్ సిడీని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇద్దరు హీరోస్ లాంచ్ చేసి అక్కడ ఉన్నటువంటి హీరోయిన్స్కి ఫస్ట్ సిడీని ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంచెం తగ్గించరండి ప్లీజ్. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ ఆడియో మార్కెట్లోకి విడుదలవుతోందండి. ఆదిత్య మ్యూజిక్. ఆదిత్య మ్యూజిక్, మాధవన్ అండ్ నిరంజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నక్షత్రం ఆడియో వేడుకలకి స్పాన్సర్స్ కళామందిర్, ఆర్కే మీడియా, షాలిమార్ సినిమాస్, ticketnew.com అండ్ ఈవెంట్ కాన్సెప్చువలైజ్డ్ బై డ్రీమ్ మేకర్స్ అండ్ TV9, NTV, వనిత, జీ సినిమాస్, TV1లో మీరు లైవ్ వీక్షించవచ్చు. సాయి గారిని కొంచెం ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, కనిపించట్లేదు. ఇంకా బ్యాక్ కొంచెం ప్లీజ్ ఎవ్రీబడి. ఒక పర్ఫెక్ట్ పిక్చర్ కావాలంటే ప్రెస్కి కొంచెం బ్యాక్ ఉన్న వాళ్ళు కొంచెం ఇటువైపు రావాలండి ప్లీజ్. కొంచెం బ్యాక్ జరగాలి అందరూ. సో పిక్చర్ రావట్లేదంటే కొంచెం ఫ్యూ స్టెప్స్ బ్యాక్. అందరూ కొంచెం ఫ్యూ స్టెప్స్ బ్యాక్. కొంచెం బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్ స్టెప్ బ్యాక్స్, కొంచెం స్టెప్ బ్యాక్స్.
బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేయవలసిందిగా బౌన్సర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడికి టెక్నీషియన్స్ అండ్ సినిమాకి సంబంధించిన వారు మాత్రమే ఉండాలండి. ప్రేక్షకులు దయచేసి స్టేజ్ దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు సుప్రీం హీరోని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. హలో, ఇక్కడికి వచ్చేసిన సందీప్ కిషన్ ఫ్యాన్స్కి, రెజీనా ఫ్యాన్స్కి, ప్రజ్ఞా జైస్వాల్ ఫ్యాన్స్కి, శ్రియా ఫ్యాన్స్కి, మా డైరెక్టర్ కృష్ణవంశీ గారి ఫ్యాన్స్కి, తనిష్ గారి ఫ్యాన్స్కి, అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గోవింద్ర అందరవాడేలో షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను చరణ్ని కలవడానికి వెళ్ళాను. అప్పుడు కృష్ణవంశీ గారిని కలిసి, సార్ ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక సినిమా మీ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటే చెప్పండి సార్, నేను చేస్తాను అని చెప్పి అన్నాను. అండ్ అది అలాగే ఇవాళ నక్షత్రంలో ఒక అలెగ్జాండర్ అనే క్యారెక్టర్ ఇప్పించారు సార్. బిజీగా ఉన్నారు ఆయన. కృష్ణవంశీ గారు నేను నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఆయన నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు అండ్ నాకు చాలా నేర్పించారు. ప్రతిరోజు షూట్కి వెళ్తున్నప్పుడు ఆయన నాకు ఇలా చేయాలి అని చెప్పి చాలా చెప్పారు. ప్రతిరోజు ఒక స్టూడెంట్ ఒక కాలేజ్కి ఎలా అయితే వెళ్తాడో, వెళ్ళి నేర్చుకోవాలనుకుంటాడో, నేను అలాగే వెళ్ళాను కృష్ణవంశీ గారి సెట్కి, అలాగే నేర్చుకున్నాను. అండ్ అలాగే ఇది క్యారెక్టర్ వచ్చిన తర్వాత నేను మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి పేరు చెప్పాను అన్నమాట, కృష్ణవంశీ గారి సినిమాలో క్యారెక్టర్ చేస్తానని. వాళ్ళు వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ అని చెప్పన్నారు. చిరంజీవి గారు అయితే నాకు చాలా చెప్పారు, చాలా నేర్చుకుంటారా అని చెప్పన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వంశీ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలాగే సార్ ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్ చాలా బాగా చేశాడు. అండ్ తను పర్ఫార్మెన్స్ కొన్ని విజువల్స్ చూశాను, చాలా బాగా చేశాడు. అండ్ తనిష్ కూడా తన ముగ్గురు ఫ్రెండ్స్ నలుగురు బాగా చేశారండి. తనిష్ అయితే వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. నాకు మేము వయసుకు వచ్చాం తర్వాత దిస్ ఇస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. అండ్ అలాగే మా పాప గారు రెజీనా గారు, సో షీఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ప్రజ్ఞా జైస్వాల్ కంచేలో ఏమో చాలా అమాయకంగా ఉండి ఈ సినిమాలో వచ్చేసి అందరినీ కొట్టేసి ఫైట్ చేసింది ప్రజ్ఞ. సో అండ్ అలాగే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసిన శ్రియా గారు ఆల్సో లుకింగ్ వెరీ రావిషింగ్ అండ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు గారు, వేణుగోపాల్ గారు, సజ్జా గారు, సో వాళ్ళు కూడా చాలా బాగా చూస్తున్నారండి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ ద మెయిన్ హీరోస్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అండి, బీమ్స్ అండ్ హరిగౌర గారు అండ్ భరత్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను ఇప్పుడే సాంగ్స్ విజువల్స్ చూశాను, విన్నాను. చాలా థ్యాంక్స్ సార్ బీమ్స్ గారు, హరి గారు అండ్ భరత్ గారు. అండ్ అలాగే ఈ సినిమాకి లిరిక్ రైటర్స్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా సినిమాకి కొరియోగ్రాఫ్స్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Now Regina will speak. Our heroine Regina will speak. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నక్షత్రం గురించి మాట్లాడాలంటే ఆబ్వియస్లీ కృష్ణవంశీ గారి గురించి మాట్లాడాలి. నేను ఆయనతో పనిచేసిన
పనిచేసిన ముందు చాలామంది చెప్పారు, ఓ మీరు కృష్ణవంశీ గారు మూవీలో పనిచేస్తున్నారు కదా, ఆయన హీరోయిన్స్ చాలా మంచిగా చూపిస్తారని. సో నన్ను ఎలా చూపిస్తారని ఆలోచించి వెళ్ళిన షూట్కి. కానీ నా ఇంట్రొడక్షన్ సాంగ్ ఒకటి ఉందండి. ఆ ఇంట్రొడక్షన్ సాంగ్ నేను చూసిన తర్వాత నేనే ఇది నేనా అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఐఎమ్ సో గ్లాడ్. నేను యాక్చువల్లీ అందరూ చెప్తారు కృష్ణవంశీ గారితో మీ కెరియర్లో డెఫినెట్గా ఒక్కసారి పని చేయాలి. ఐఎమ్ సో గ్లాడ్ ఐ గాట్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు నక్షత్రం. మళ్ళీ మన ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ గారు అండ్ సజ్జు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుట్టింగ్ ఇన్ ఆల్ యోర్ ట్రస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. స్పెషల్ థ్యాంక్స్ టు మన బాబు గారు ఫర్ యాక్చువల్లీ అక్సెప్టింగ్ ఈ టైం in his career ilanti oka role accept cheskoni to make Nakshatram an even bigger project. Thank you so much. And to Pragya as well. Our action sequences aithe I'm so glad that generation lo there are heroines who can actually do action like that. And coming to Tata, Sandeep Kishan, already telusu kadandi meeku, we've done so many films together. And working on Nakshatram was definitely one of those films that will go down memory lane. Endukante chala pan chesamandi ee movie lo chala on sets drama ayindi, behind the scenes kuda drama ayindi, but we still came together and made such a wonderful film. Thank you Beams for Lyri. ఆ ఫస్ట్ లైన్, ఆ సాంగ్లో ఫస్ట్ లైన్లోనే నాకు ఐఎమ్ లైక్ ఓహో బేస్ చూస్తే బెల్లం బొమ్మల, ఐఎమ్ లైక్ ఓ గాడ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సాంగ్. And to Bharat for Pedaviki, to the entire team, Srikanth for amazing cinematography. Thank you so much, Srikanth. And to everyone else part of the team, thank you very much. Okay, అన్నీ విన్నాం కదా, ఒకసారి చప్పలు కొట్టేద్దాం. నెక్స్ట్ ప్రజ్ఞ మాట్లాడతారు, ప్రజ్ఞ జైస్వాల్. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. I'm really happy and excited to be here today. Finally, it's the audio launch of Nakshatram, the day I've been waiting for a long time. I've played a very different and a very difficult character in this film, which I don't think I even imagined to play so early in my career. So thank you to KV sir for that. He believed in me. I don't know how he saw that I could play that role. So truly grateful to KV sir for being an inspiration to all of us every single day of the shoot. He pushed us to do our best and really was supportive throughout. Before signing the film, I'd heard from a lot of people that Krishnavamsi sir is an institution in himself, and I feel so today. You're a different person before the film and a different person after. So he's a one-man army. I feel truly privileged, honored to have been able to work with him in this film. This film is very special, very close to my heart. I have worked really hard. Thank you, KV sir, for the wonderful experience. Thank you to Srikanth sir, our DOP, for capturing me so beautifully. I didn't know that in such a simple role, actually a strong role, I could look so glamorous. So thank you, Srikanth sir, for that. A big thank you to our producers for their persistence and efforts and patience. And also, I'm really glad that I made so many friends in this film. Sandeep, thank you for putting up with my stunts. He's amazing in the film. I'm sure the world will see it now. Tej was a fabulous co-actor. It was so easy to work with, so supportive, so amazing. Thank you, Tej. And Regina, I adore you. Thank you for being so wonderful. And a big thank you to our fight master, sir, Sridhar sir, and the entire team of fighters. I don't think I would have been able to do what I did in the film without them. So a big thank you to the entire team of Nakshatram, the choreographers, the music director, our stylists. Everyone worked really hard, and very grateful for the opportunity. Thank you, KV sir, for the great experience. I'm a different person and a different actor today. Thank you. Thank you, sweetheart. Now Poonam Kaur will speak. Okay, beautiful guest role చేశారంటండి ఈ సినిమాలో. పూనం కౌర్ గారు మాట్లాడతారు.
ఓకే ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్ దట్ నేను బాంబేలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో కూర్చొని డిన్నర్ చేస్తున్నా. ఒకసారి తనేష్ ఫోన్ చేసి పూనమ్ ఐమ్ డూయింగ్ సమ్ మూవీ బట్ ఐ వాంట్ యూ టు డూ అ రోల్ అని చెప్పారు. I said, okay, who's directing this film? Krishna Vamshi. I said, joke cheyegu, please. I want to work with him for years. Ippudaka. And I really thought it was a joke, Tanish, when you called me. But it's not about a scene. It's not about the whole movie. But I loved working with him. I want to work with him more. And I loved the way he showed all the actresses in all his movies. And Pragya, you look beautiful. Regina is fantastic. Sandeep and Tej. I think this will be Maro Khadgam, and it should be a super, super duper hit. And the scene నేను తనిష్తో చేసినప్పుడు నేను నిజంగా భయపడిపోయాను. So thank you very much, కృష్ణవంశీ గారు. కానీ మీతో ఇంకో మూవీ చేయాలి. Thank you. Now the bad boy will speak. Tanish. అందరికీ నమస్కారం అండి. బేసిక్గా చాలా మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఐ థింక్ దేర్ ఇస్ నాట్ ద టైమ్. ఈ నక్షత్రం అనే సినిమా దిస్ ఇస్ వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు మీ అండి, చాలా విధాలుగా. బేసిక్గా ఇందులో నా రెండు మోస్ట్ అంటే బెస్ట్ విషెస్ ఉంటాయి కదా లైఫ్లో, అలాంటివి రెండు తీరిపోయినాయి. ఒకటి వంశీ గారితో వర్క్ చేయడం, రెండోది ప్రకాష్ రాజ్ గారితో వర్క్ చేయడం. సో ఐ షుడ్ థ్యాంక్, అంటే చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్ చేయాలి. బికాజ్ నేను వంశీ గారిని ఇంతకుముందు కలుస్తూ ఉండేవాడిని, అండ్ ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో చేస్తూనే ఉన్నాను, బట్ ఎవరిని ఎప్పుడు ఏమీ అడగలేదు. బట్ వంశీ గారిని ఎప్పుడు సార్ ఒక్క క్యారెక్టర్ సార్, ఒక చిన్న క్యారెక్టర్ సార్, ఒక మంచి క్యారెక్టర్నే ఇవ్వండి, హీరోగా అడగట్లేదు సార్, ఏదో ఒకటి ఇవ్వండి అంటే హీ యూస్ టు సే చూద్దామమ్మా చూద్దామని. బట్ ఒకనొక డే నాకు కాల్ వచ్చింది, దెన్ వెళ్ళాను ఎక్సైటెడ్గా. వెళ్ళిన తర్వాత ఇలా నక్షత్రం అనే ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నాను తనిష్, ఇందులో నువ్వు నెగిటివ్గా చేయాలి అన్నారు. కొంచెం హెసిటేట్ అయ్యాను, కొంచెం ఏంటి బాగానే హెసిటేట్ అయ్యాను. దెన్ సరే సార్ ఆయన చాలా చెప్పారు నాకు, యాక్చువల్గా కన్విన్స్ చేయడం కాదు, చాలా చెప్పడానికి ట్రై చేస్తారు ఇది ఇలా అని. బట్ ఆ టైంలో ఐ డెంట్ థింక్ ప్రాపర్లీ. తర్వాత సరే సార్ అంటే నువ్వు ఆలోచించుకొని చెప్పు అన్నారు, వెళ్ళిపోయాను. దెన్ ఆ తర్వాత నా లైఫ్లో వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఐ లాస్ట్ మై ఫాదర్. దాని తర్వాత ఐ వాజ్ వెరీ లో, ఏం చేస్తున్నానో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఆ టైంలో అగైన్ మళ్ళీ నాకు వంశీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, తనిష్ ఒకసారి వస్తారు మాట్లాడాలంటే. సార్ లేదు వస్తాను సార్ అని చెప్పాను, వెళ్ళాను, కూర్చున్నాను. దెన్ మళ్ళీ నాకు మొత్తం సరే ఒకసారి ఆలోచించుకో, నేను ఇదే నిన్ను అప్పుడు చెప్పింది, ఐఎమ్ ఆస్కింగ్ యూ అగైన్, యూ థింక్ అబౌట్ ఇట్ అన్నారు. అప్పుడు ఒక మాట చెప్పారు సార్, వంశీ సార్, దట్స్ వాట్ ఎక్కువ నన్ను ఆలోచింపజేసింది. నేను నిన్ను నమ్ముతున్నాను తనిష్, నువ్వు నన్ను నమ్మడే ఒకటే అన్నారు. అది చాలా పెద్ద మాట నాకు. సో అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఐ కాల్డ్ హిమ్ అండ్ ఐ టోల్డ్ హిమ్ చేస్తానని. సో థ్యాంక్ యూ సార్. నిజంగా నేను ఏం అర్థం కావట్లేదు కదా సార్. సరే సార్ ఇప్పుడు నేనేం చెప్పను. బట్ వన్ థింగ్ ఎమోషనలీ ఎంత కనెక్టెడ్ ఎందుకు అంటున్నానంటే, దిస్ ఇస్ ద లాస్ట్ ప్రాజెక్ట్ ఐ స్పోక్ టు మై ఫాదర్ నేను. సో థ్యాంక్ యూ సార్, నిజంగా ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఇంకా నేను ఏం చెప్పినా అర్థం కావట్లేదు అంటారు, బట్ అట్లీస్ట్ మీకు అర్థమైతే దట్స్ ఇనఫ్ ఫర్ మీ. అండ్ ఫైనల్గా ఐ వాంటెడ్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ సపోర్టింగ్ మీ అ లాట్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. మెయిన్గా సాయన, థ్యాంక్ యూ అన్న. సాయన్ అసలు అద్భుతంగా చేశాడు, బట్ చాలా నేర్చుకోవాలి నిజంగా. అండ్ థ్యాంక్ యూ సందీప్, ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. బాబాయ్ అంటే తిరగం, బట్ ఇప్పుడు కొట్టుకోవాల్సి వచ్చింది, బట్ తప్పలేదు. అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ప్రజ్ఞ యాజ్ వెల్. అండ్ థ్యాంక్ యూ నన్ను భరించేందుకు హోల్ టీమ్. అండ్ ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా అమ్మకి, మా తమ్ముళ్ళకి, అండ్ నా హోల్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. బికాజ్ ఎంత ఇదిలో ఉన్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మై మామ్ వర్క్ మీ అప్ ఫర్ ద షూట్. తను ఎంత బాధలో ఉన్నా. సో థ్యాంక్ యూ అమ్మ, ఇక్కడికి కూడా వచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ, ఇట్స్ వండర్ఫుల్ ఈవినింగ్, లవ్ యూ ఆల్. ఒకటి చెప్తున్నాను, సాయి అన్న ఫ్యాన్స్కి, సందీప్ ఫ్యాన్స్కి, దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఫీస్ట్. మీరైతే ఎంజాయ్ చేస్తారు అసలు హ్యాపీగా, రచ్చ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. టార్జాన్ గారు విల్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ అండి. అందరికీ నమస్కారం.
నిజంగా తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి డైరెక్టర్ని మనం ఎప్పుడు చూడబోము. ఎంతమంది డైరెక్టర్లు వచ్చినా మా బాస్ ఈజ్ బాస్ మా డైరెక్టర్ గారు. ఎందుకు ఇంత ఎగ్జాక్ట్గా చెప్తున్నానంటే ఎవడైనా సరే ఇక్కడ ఆయన దగ్గర యాక్టింగ్ ఏ రాకున్నా సరే ఇక్కడ మా డైరెక్టర్ గారి దగ్గర యాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నాకు కూడా ఏం రాదు. మా డైరెక్టర్ గారి దగ్గర ఒక టీచర్ చిన్న పిల్లగానికి ఎలా చెప్తే అలా చెప్పి నేర్పించి యాక్టింగ్ చేయించుకునే మా డైరెక్టర్ గారు. ఎంతమంది వచ్చినా మా డైరెక్టర్ని ఎవరు మించలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ద బిగ్ బాస్ విల్ స్పీక్. కృష్ణవంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సార్ ఇప్పటికే చాలా టైం అయిపోయింది. అందరూ చాలా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎవ్రీబడి మీరు ఎంతసేపు ఓపికగా కూర్చున్నందుకు. అండ్ డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ వోంట్ డిసప్పాయింట్ యూ. అందరూ చాలా కష్టపడి చేశారు. నేను కూడా కష్టపడి చేశాను. లెట్స్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ప్రొడ్యూసర్స్ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్ అండి. వేణుగోపాల్ గారు. ఒక పెద్ద కళ నిజమైంది ఇవాళ. సో థ్యాంక్ యూ వంశీ గారు. నో ఐ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మా ఇన్విటేషన్ మీద వచ్చినందుకు, పర్టికులర్లీ ప్రెస్ వాళ్ళకి అందరికీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సజ్జు గారు, విన్ క్రియేషన్స్ మరొక ప్రొడ్యూసర్ సజ్జు గారు మాట్లాడారు. లేరు. ఓకే బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి అందరూ ఇంటికి. ర్యాష్గా డ్రైవ్ చేయొద్దు, తాగేసి డ్రైవ్ చేయొద్దు. జాగ్రత్తగా వెళ్ళండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ తప్పకుండా చూడండి నక్షత్రం. ఆయన ఇన్స్పైర్ అవ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. Thank you very much. I am so glad you're coming back. I really admire you, respect you. Only for you, sir. I'll take another 4 months break. I know. Thank you. Good. You have to be.